కనిపిస్తుంది. దానివల్ల తెలంగాణ బంగారుగా మారిన తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తుంది, అంతకుమించి ఏమీ కనిపించదు. ఇలాంటి కేసులు భారతదేశం చాలా చూసింది. ఇవన్నీ కూడా ఆపోజిషన్, వాళ్ళ భాషలోనే చెప్తున్నా, ఆపోజిషన్ ఎలిమినేషన్ ప్రాసెస్. బీఆర్ఎస్ను నాశనం చేయాలి, కానీ బీఆర్ఎస్ను నాశనం చేయాలని చాలామంది చూసిండ్రు. ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చూసిండ్రు, దాని తర్వాత నరేంద్ర మోడీ చూసిండ్రు, ఇవన్నీ చూసిండ్రు. ఇవన్నీ బీఆర్ఎస్ను కదిలించలేవని చెప్తూ మరి బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాడుతుంది, ప్రజలందరూ పాడుంటుంది, ప్రజా సమస్యల మీదనే పోరాడుతుంది, నెరవేరని హామీల మీద పోరాడుతుంది, రేవంత్ రెడ్డి పట్టపగలే చేస్తున్న అవినీతి మీద పోరాడుతుంది, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి పోరాడుతుంది, తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతుంది, ఆంధ్ర పెట్టుబడిదారుల దౌర్జన్యము, దోపిడీ, కుట్రల మీద పోరాడుతుంది. బీజేపీ కాంగ్రెసు రెండు కలిపి తెలంగాణ ప్రజల మీద చేస్తున్న ఈ కుట్రల మీద కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే పోరాడుతుందని చెప్తూ మరి పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇదే విషయాన్ని వీక్షిస్తున్న కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. ఆనాడు కేసీఆర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 9 నాడే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆనాటి గవర్నరు, లేకపోతే డీజీపీ, లేకపోతే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. వాళ్ళు తీసుకోలేదు. అప్పుడు కేసీఆర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అందుకొరకు దీని మీద కేసీఆర్ గారికి ఎలాంటి బాధ్యత ఉండదు. కేసీఆర్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మొదటి రోజే